హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఒక మంచి కథను చెప్పుకుందాం. ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు అన్ని పనులు తానే స్వయముగా చూసుకోవాలని కోరిక గలవారు. ఆ ఉద్దేశంతో ఒకరోజు వంటశాలలోనికి వెళ్ళి వంటవారు చేస్తున్న వంటలు పరీక్షించసాగారు. కూరలు తరుగుతున్న వాడిని చూసి అతనికి కోపం వచ్చింది. ఏమో, ఎలా తరుగుతున్నావు? నెమ్మదిగా చక్కగా స్పీడ్గా తరగాలి కదా అని చూడు, నేను చెప్తానని కత్తిపేట దగ్గరికి వచ్చి స్పీడ్గా తరుగుతూ ఉంటే వేలు కోసుకున్నారు. వెంటనే రక్తం ధారాపాతంగా కారసాగింది. రాజుగారు కదా, వైద్యులు చాలామంది వచ్చేశారు. అతని చేతికి కట్టు కట్టి ఒక 10 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. అందరూ వచ్చి చూడడం, పరామర్శించడం చేయడం మొదలుపెట్టారు. ఇలా ఉంటే మంత్రి గారు కూడా వచ్చారు, చూశారు. అయ్యో రాజుగారు, వేలికి దెబ్బ తగిలిందా? పర్వాలేదులేండి, తగ్గిపోతుంది, మీరు బాధపడవద్దు, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలండి అన్నారు. ఆ మాట వినగానే మన రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి, నా వేలు కోసుకుపోవడం నీకు మంచా? భలే చెప్తున్నావు. భటులారా, ఇతడిని బంధించి చెరసాలలో వేయండి అన్నాడు. వెంటనే భటులు మంత్రి గారిని తీసుకెళ్ళి చెరసాలలో బంధించారు. ఇలా ఒక 10 రోజులు గడిచిన తరువాత రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు. అడవిలో జంతువులను వేటాడుతూ అడవిలోనికి వెళ్ళిపోయినారు. అక్కడ కొంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు. వారు ఇతరిని చూశారు. దేవికి బలి ఇద్దామని తీసుకుని వెళ్ళి అతనిని బలికి సిద్ధం చేస్తుండగా అతని వేలికి ఉన్న గాయము చూశారు. అప్పుడప్పుడే అది మానుతుంది. అది చూసిన మంత్రగాళ్ళు, ఇతని చేతికి గాయం ఉంది, ఇతను బలి ఇవ్వడానికి పనికిరాడు, వెళ్ళిపో అని చెప్పి వదిలివేశారు. బ్రతుకు జీవుడా అని రాజుగారు బయలుదేరి ఇంటికి వచ్చేశారు. అప్పుడు మంత్రిగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఏది జరిగినా మన మంచికే అన్నారు కదా, నా వేలికి దెబ్బ తగలడం వల్లే కదా ఆ మంత్రగాళ్ళు నన్ను వదిలివేశారు. మంత్రిగారు చెప్పింది నిజమే సుమా, అనవసరంగా చెరసాలలో బంధించాను అనుకుని వెంటనే మంత్రిగారిని తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించారు. వారు మంత్రిగారిని తీసుకువచ్చారు. రాజుగారి ఎదుట నించోబెట్టారు. అయ్యా మంత్రిగారు, మీరు చెప్పింది నిజమేనండి, నా వేలికి దెబ్బ తగలడం నా మంచికే అయ్యింది. మంత్రిగారు నన్ను దేవతకు బలి ఇవ్వకుండా వదిలిపెట్టారు. మిమ్మల్ని చెరసాలలో వేసినందుకు మన్నించండి అన్నారు. పర్వాలేదు రాజుగారు, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, మీరు నన్ను చెరసాలలో వేయడం కూడా నా మంచికే సుమా అన్నారు. అదేమిటి, చెరసాలలో బంధించడం మంచి ఎలాగవుతుంది అన్నారు రాజుగారు. అప్పుడు మంత్రిగారు ఇలా చెప్పారు. అవును రాజు, ఇది నా మంచికే, లేకపోతే వేటకెళ్తూ నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు కదా మీరు, అలా నన్ను తీసుకెళ్ళి ఉందరు. అప్పుడు ఆ మంత్రగాళ్ళు ఏం చేసేవారు, మిమ్మల్ని వదిలి నన్ను బలి ఇచ్చేవారు అన్నాడు. అనేసరికి రాజుగారికి నిజమే సుమా అనిపించింది. మంత్రిగారి తెలివితేటలకు మెచ్చుకున్నారు. అతనికి మంచి బహుమతిని కూడా అందించారు. కావున పిల్లలు, జీవితంలో ఏది జరిగినా మన మంచిగా అనుకుంటూ ముందుకు సాగిపోవాలి అని ఈ కథ మనకి చెబుతుంది. ఉంటాను మరి.